నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండా మొదలు కాకముందే తుఫాన్ పై వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో శాసనసభ్యులు, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఒంగోలు పట్టణానికి నష్టం వాటిల్లలేదని కార్పొరేటర్ రమణయ్య మాట్లాడగా, వెంటనే వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం జిల్లాపై ఉందని తెలిసిన ముందే చర్యలు తీసుకోవడంలో ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ముందే చర్యలు చేపట్టినట్లయితే ఒంగోలు నగరం ముంపుకు గురయ్యేది కాదని మాట్లాడారు. వెంటనే టీడీపీ కార్పొరేటర్లు రవితేజ, శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జనార్దన్, అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటలు యుద్ధం జరుగుతూ ఉండగా 46వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ వైసీపీ కార్పొరేటర్ పై తనదైన శైలిలో పొగడ్తలతో ముంచుతూ విమర్శలు గుప్పించారు. ప్రధానంగా తుఫాను ముందస్తు చర్యల మీదనే చర్చ సుదీర్ఘంగా జరిగింది. ఒంగోలు నగర ప్రాంతంలో గత అక్టోబర్ నెలలో 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు సంభవించిన మోంతాన్ తుఫాను ప్రభావం వల్ల జరగబోయే తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనడం కోసం సమగ్రంగా ముందు జాగ్రత్త చర్యలను గౌరవనీయ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అధ్యక్ష, తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో గౌరవనీయ ఒంగోలు కమిషనర్ గారు శ్రీ కోడూరు వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్లోని ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు మరియు సిబ్బంది రాత్రింబావులు తమ కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్ష, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి అయిన శ్రీమతి కె లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తుఫాను ఎదుర్కొనడంలో తమ ముందు సహకారం అందించడం జరిగింది. అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది తుఫాను సమయంలో విద్యుత్ పునరుద్ధరణ కోసం రాత్రింబవళ్లు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు అవసరమైన చోట్ల తుఫాను పునరావాస కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేయించడం, పగలు మరియు రాత్రి వేళలో కూడా ముప్పు ప్రాంతాలను సందర్శించడం, ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్పించడం, వారికి కావాల్సిన వసతి, భోజన ఏర్పాట్లు, నిత్యావసర వస్తువులు. శ్రీమతి గంగా సుజాత గారు కూడా గౌరవ శాసనసభ్యులతో కలిసి తుఫాను ప్రాంతాలను పరిశీలించి తమ సూచనలు అందజేయడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఒంగోలు రెవెన్యూ అధికారులు మొత్తం తుఫాను కొద్ది నష్టాలకే నియంత్రించడం, తుఫాన్ ముందు జాగ్రత్తగా చేపట్టిన చర్యలు కాదు గౌరవ ఒంగోలు శాసనసభ కమిషనర్ శ్రీ కోడూరు వెంకటేశ్వర గారికి, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రశంసా పత్రాలు పొందిన గౌరవనీయ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారికి, అధికారి శ్రీమతి కె ప్రసన్న గారికి, ఒంగోలు గౌరవ సభ్యులందరూ కూడా వారి యొక్క సలహాలు కూడా మరియు అక్కడ పడినటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి కౌన్సిల్ దృష్టిలో తీసుకున్నారు. అధ్యక్ష, గత నెల అంటే అక్టోబర్ నెలలో 23వ తారీఖున ఐఎండీ మరియు వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చారు. అధ్యక్ష, ఏమనంటే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర తుఫాను ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కోస్తా ప్రాంతం మరియు ప్రకాశం జిల్లా కూడా తీవ్ర వాయుగుండం ఉంది. భారీ నష్టం నష్టం జరిగిందనేటువంటి మాటలు వాతావరణ శాఖ కూడా ఇచ్చింది. అధ్యక్ష, దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ కలెక్టర్ గారు కూడా 24, 27వ తారీఖుల్లోనే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి హాలిడేని ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, మరి 25, 26, 27, 28వ తారీఖు నుంచి ముందస్తుగా పోతురాజు కాలం కానివ్వండి, ఎక్కడైనా సరే ఎన్ఎస్ కెనాల్ దగ్గర కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖ వారు ఎన్ని పనులు చేపట్టారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను. అధ్యక్ష, గంటలు వర్షం కురిసిన తర్వాత మరమ్మతుల కోసం వీళ్ళందరూ పరిగెత్తడం జరిగింది. కానీ అధ్యక్ష, ఒక డోర్ పెట్టి పోతురాజు కాలం దగ్గర క్లీన్ చేసే అవకాశం లేదు. ఒకటి
కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఆలోచించాల్సిన సబ్జెక్ట్. మనకి ముందు జాగ్రత్త అంటే మన ప్రిడిక్షన్ గా ఉన్న ఏరియాస్ శానిటేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళంతా ముందు జాగ్రత్తగా చేశారు. మన గౌరవ కార్పొరేషన్ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరూ కూడా మేయర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా వాళ్ళని అట్లీస్ట్ మనం గౌరవించమైన పనులు గుర్తించాలని చెప్పి అందరూ కూడా ఈ సభా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దయచేసి దీని మీద పెద్ద మసిపూసి మారేడుగా చేయొద్దు. చాలా బాగా జరిగింది. ఈ 3 రోజుల పాటు యంత్రాంగం కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ ఎంత పర్యటించారో తెలుసు అధ్యక్ష. ఈ వైసీపీ సంబంధించిన ఒక కార్యకర్త కానీ ఒక కార్పొరేటర్ కానీ ఆయా బిల్డింగ్ల పర్యటించిన దాఖలా లేదు అధ్యక్ష. వీళ్ళు ఏదో ఈయన కౌన్సిల్లో మసిపూసి మాట్లాడారు చేయడానికి తప్పితే అసలు ఆ రోజున ఆ తుఫాను వల్ల ఒంగోలుకి ఎటువంటి వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. దూర ప్రాంతాల నుంచి కూడా ఒంగోలు ఎలా ఉన్నారని ఫోన్ చేసి అడగడం జరిగింది. ఈ యొక్క తుఫాను ముప్పును ఒంగోలు తప్పించారు మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, ఇంజనీరింగ్ వ్యవస్థ, కరెంట్ వ్యవస్థ, వీళ్ళందరూ కలిసి ఆడియో గారు వీళ్ళందరూ కలిసి ప్రమాద వ్యవస్థ నుంచి మనం బయటపడేశారు. ఈ వాన రాకడా ప్రాణం పోకడా ఎక్కడ రోజుల్లో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా తెలుస్తుంది. అంశాల మీద చర్చిస్తున్నట్టుగా రచ్చ చేస్తున్నట్టుగా ఉంది. అది మాత్రం కొంచెం సర్దిల్లుకొని ఆయన సలహాలు మంచిగా ఇస్తుంటే బాగుంటుంది. అగ్రెసివ్ కాకుండా గత ప్రభుత్వంలో మాట్లాడేవాడు ఇమ్రాన్ ఖాన్, కానీ ఆ తప్పేంటో చెప్పేవాడు కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు కోతి రాష్ట్రాలను పట్టించుకుని వైనం చేయలేదు? కట్టగా డబ్బులు తిన్నదానికి నాశనం అయిపోయింది. అది కూలిపోయి మన 50 డివిజన్ల ప్రసాద్ డివిజన్లో చాలా నష్టం జరిగింది. అది నాకు తెలుసు, నేను అందరికీ తెలుసు విషయం. అధ్యక్ష మంగమ్మ కాలేజీ పక్కన అధ్యక్ష మంగమ్మ కాలేజీ పక్కన గతంలో కుటుంబం కట్టడం జరిగింది అధ్యక్ష. ఆ కాలువ కనీసం నాకు తెలిసి సర్వే ప్రకారం 100 అడుగులు కాలువ ఉంది అధ్యక్ష. కనీసం వాళ్ళు 4 అడుగులు 6 అడుగులు కాలువ కట్టడం జరిగింది అధ్యక్ష. నేను గతంలో అధికారులు చెప్పడం జరిగింది, సార్ రైలా తుఫాన్ అప్పుడు ఈ మధ్య తుఫాన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది జరిగింది, ఇది చాలా తప్పు కడుతున్నారు, ఆ రోజే తీయమని చెప్పారు. ఆ రోజు కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇబ్బందికర పరిస్థితులు అయితే మేము ఆ రోజు రిమూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంతకన్నా విపత్తి వస్తుంది అధ్యక్ష. రైలా తుఫాన్ 15%, 26% అంటే ఇంతకన్నా విపత్తి వస్తుంది. ఎందుకంటే రిమూవ్ చేయలేదు అధ్యక్ష. దానివల్ల మన ప్రసాద్ డివిజన్ అందులో మీరు రావడం జరిగింది. నేను ఆ రోజు కమిషనర్ చెప్పడం జరిగింది. నేను చెప్పాను సరే మీరు అధ్యక్ష పోస్టులో 2 ఏళ్ళు ఉంటే 3, 4 మేము ఎమ్యూనిటీ సెక్రటరీస్ తీసుకొని రాత్రి 3 అయినా 4 అయినా ఎక్కడ కాల్ వస్తే అక్కడ మేము కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తున్నాము. వెళ్తూ ఆ జేసీబీ తీసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పనిచేయడం జరిగింది. అందువల్ల విపత్తు వచ్చినప్పుడు మాకు అంతో ఇంతో మాకు చేయూతనిస్తే బాగుంటుంది, కానీ ఇలా పని చేయలేదు అనేటువంటిది నాకు బాధేసింది. సో దయచేసి గౌరవ కార్పొరేటర్ గారు మాట్లాడారు, సరిగా స్పందించలేదని. ఎంతో ప్లాన్ చేసుకున్నాం మేము. దాదాపుగా 8 రోజుల వర్షం ముందుగానే కలెక్టర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు ఎప్పటికప్పుడు, అందుకని గ్రూప్లో కూడా నేను ఒక మెసేజ్ పెట్టాను. మనం మీటింగ్ పెట్టుకునే వ్యవధి కూడా లేదు మాకు. అసలు చాలా ఒకవైపున మాకు ఏమవుతుంది అనేటువంటి భయం ఉంది. అలాంటి సమయంలో వీరందరూ మాకు చాలా సహకరించారు, చాలా మాటలు సహకరించారు. మన గౌరవ
ప్రసాద్ గారు మేము రాత్రి 2-3 కూడా మాతో మాట్లాడారు. అక్కడికి వెళ్తే సచివాలయ సిబ్బంది అమ్మాయిలు మేడం 3:30కి వెళ్ళాను నైట్, మోకాలు తొడలోకి నీళ్ళలో అమ్మాయిలు నడుచుకుంటూ వాళ్ళందరినీ కూడా రోప్ పార్టీ పిలిపించాము. ఎస్డిఆర్ బృందాలతో మన గౌరవ కార్పొరేటర్ గారు మన ప్రసాద్ గారు వాళ్ళందరినీ కూడా పద్మావతి కళ్యాణ మండపానికి షిఫ్ట్ చేశాము. ఇట్లా చాలా మంది కార్పొరేటర్స్ కూడా మాతో కోఆర్డినేట్ చేశారు. సో కాబట్టి మనం ఇట్లాంటి సమయంలో మనం విమర్శలు కాకుండా ఇంకా మన సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా సభకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తము ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక 750 crores చేశాను. అట్లాగే ఎమ్మెల్యే గారు మన సీఎం గారికి 150 కోట్లతో పోతరాజు కాలువకు రిటైనింగ్ వాళ్ళు గౌరవ కలెక్టర్ గారు కూడా దాని ప్రపోజల్ పంపిస్తున్నారు. సో ఇట్లా మేము వచ్చిన తర్వాత ఈ 1 yearలో అయితే ఎన్ని కాలువల ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీసాం. అవుట్లెట్స్ సరిగా లేకుంటే ఇప్పుడు మన రెడ్డి హాస్టల్ దగ్గర అయితేనేమి ఇట్లా చాలా చోట్ల అవుట్లెట్స్ పైన ఫోకస్ చేయకపోవడంతో మా ఇంజనీరింగ్ సిబ్బంది మేమంతా వెళ్ళి చాలా చోట్ల కొంత పొలిటికల్గా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తీసేసి అన్ని కూడా ఇప్పుడే ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అంతవరకు అంత ఇష్యూ లేదు కాబట్టి వాటర్ ఇంకా ఫ్లో పెరుగుతుందని చెప్పేసి రిమూవల్స్ కూడా రాత్రి చేయాల్సి వచ్చింది. సో కాబట్టి అందువల్ల 7,000 మందికి అందరూ కూడా షిఫ్ట్ చేసి భోజనాలు అందించడం కూడా జరిగింది. ఎంతమందికి చేశారని చెప్పేసి అడిగారు కాబట్టి 7,217 మంది పీపుల్స్కి ఇంటింటికి వెళ్ళి భోజనాలు అందించే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. అట్లాగే దాదాపుగా 1,500 హౌసెస్ ఎఫెక్ట్ అయ్యాయి. అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవ కార్పొరేట్ అడిగారు ఎంతమందికి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇచ్చారని. ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకుండా తహసీల్దార్ ద్వారా వారు రేషన్ ఇచ్చారు అధ్యక్ష. అలా రేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని 7,093 మందికి రేషన్ ఇచ్చేదానికి ఐడెంటిఫికేషన్ చేశాము. స్థానికంగా ఉన్నటువంటి మన శాసనసభ్యుల వారి యొక్క సూచన, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక నేతల అందరితో కూడా జిల్లా కలెక్టర్ కూడా మాకు ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అలర్ట్ చేస్తూ ఆర్టీజీఎస్ వాళ్ళు మనకు సీఎం గారు పెట్టిన ఆర్టీజీఎస్ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే అది విండ్ ఎలా వచ్చినప్పటికీ కూడా కాకినాడ దగ్గర దాని ఎఫెక్ట్ ఉంటుందన్నా కూడా మొత్తం వర్షపాతం అంతా మన ఒంగోలు పైన కురిసింది. గతంలో లైలా తుఫాన్లో మరి ఒక పత్రికలో ప్రధాన పత్రికలో నేను చూశాను. అది వచ్చినప్పుడు 15 సెంటీమీటర్ల వర్షమే కురిస్తే 3 రోజుల పాటు ఒంగోలు నగరం నీట మునిగింది. మరి ఈరోజు 26 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ కూడా ఒక్క రోజులో మనం అంతా కూడా అందరి సహకారంతో, ఒకరు కాదు అనేక మంది అన్ని డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా మాతో కోఆర్డినేట్ చేసిన డిపార్ట్మెంట్స్ కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్స్ అని ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారికి తన కాలంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి పగలు మాతో తిరిగారు. డిఆర్ఓ, ఆర్డీఓ గారు, అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ మేయర్ గారు, గౌరవ మేయర్ గారు వచ్చారు. సో కలెక్టర్ గారు 3 ఫైర్ ఇంజన్స్ మాకు సప్లై చేస్తే ఆ ఫైర్ ఇంజన్స్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ ఫైర్ ఇంజన్స్ లో కూడా మేమంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేయించారు. కాబట్టి ఇట్లా ఇంతమంది యొక్క సహకారంతోనే మనం ఈ విపత్తును ఎదుర్కొన్నాము. పోతరాజుకి